సత్యమును ప్రసరించు. సంఘములో నీవు బ్రతుకుతున్నటువంటి విధానమును గుర్తించు. కావలివారు నిద్రపోరు. కావలివాడా రాత్రి సమయం ఎంత అయిందని అడుగుతున్నాడు. కావలివారిగా ఉన్న సేవకులు నిద్రపోవడానికి వీల్లేదు, సోమరితనంగా ఉండడానికి వీల్లేదు. తగిన కాలమందు ఇంటి వారికి భోజనం పెట్టే నమ్మకమైన ఆ ఇంటి పనివాడు కావాలనుకుంటున్నాడు దేవుడు. నమ్మకమైన పనివాడిగా, నమ్మకమైన దాసునిగా నేనుండడానికి నేను దేవుని సన్నిధానంలో ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు విన్నటువంటి సత్యమును ఇతరులకు బోధిస్తున్నావా? నీ కొరకు ప్రాణమును పెట్టి సిలువ వేయబడి రక్తమును చిందించి ప్రాణమును పెట్టి సమాధి చేయబడిన ప్రభు మూడవ దినమున తిరిగి లేచాడనే సత్యమును నమ్ముతూ, క్రీస్తు మృతులలో నుండి లేచి ఉన్నాడని నమ్మిన ఎడల ఆ ప్రకారమే దేవుడు నిన్ను కూడా సజీవునిగా చేస్తాడని నమ్ముతున్నావా? అలాగైతే లోక సంబంధమైన ఏ విషయము వైపు నీ చెవులు పెట్టవద్దు. నీ దృష్టి అంతా పరలోకం మీద ఉంచు. ఆత్మ సంబంధులైన మనుషులైతే పైనున్న వాటి మీదే మీ మనస్సు ఉంచండి అంటున్నాడు. భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు ఉంచొద్దు. లోక సంబంధమైన ఏది మనకు అక్కరలేదు, ఉపయోగం లేదు. ప్రభునందు విశ్వాసం ఉంచు. ప్రభువా, నీవుంటే చాలు నాకేసయ్యా, నీతో నేనుంటానయ్యా, నీ సన్నిధి కాంతిలో నన్ను ఉంచయ్యా అని ప్రభువుని అడుగుదాం. క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము పశ్చాత్తాపడి బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యులముగా